మెగా 9 బాక్స్ ఆఫీస్ నేను కావ్య. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన ఈ మూవీ షూట్ లో ఎన్టీఆర్ ఈ నెల 22న జాయిన్ కానున్నాడు. మరి నెక్స్ట్ ఏంటి అంటే నెల్సన్ తో సినిమా అంటూ గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. కాదు దేవరా 2 ఉంటుందని మరో వార్త వినిపిస్తుంది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ పై కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అయితే ఈ కన్ఫ్యూజన్ కు ఎండ్ కార్డ్ వేసి ఫుల్ క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్. ఇంతకీ ఎన్టీఆర్ లైనప్ గురించి కళ్యాణ్ రామ్ ఏం చెప్పారు? గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ కాలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీ గురించి ప్రచారం జరుగుతుండడం, ఈ భారీ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించాలి అనుకోవడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఉంటుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మ్యాడ్ టు సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ నాగవంశితో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత నెల్సన్ తో సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఇలాగే ప్రచారం జరుగుతుంది. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న తమ్ముడు తారక్ నెక్స్ట్ దేవరా 2 చేయనున్నారని, ఆ తర్వాతే నెల్సన్ తో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్ళనుందని చెప్పారు. అందుకనే కొరటాల శివ వేరే ప్రాజెక్టులేమీ టేకప్ చేయకుండా దేవరా 2 మీదే పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి దేవరా 2 మూవీని మరింత సీరియస్ గా తీసుకుని వర్క్ చేస్తున్నారు. మరి దేవరా 2తో అంచనాలకు మించిన సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.